మీరు వీడియో కట్టమని కట్టేద్దాం రండి సార్. అంతేగాని మీరు పరిచయానికి కూడా అది వెళ్తే తిరిగితే పోయినా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఇది వీడియో తీసాం కదా. నువ్వు ఇక్కడ పేరు చెప్పడానికే మెడికల్ తిరిగిపోతే ఇక్కడ దేశం కోసం నీ పెళ్ళకు నువ్వేం చేస్తావు కదా. చెప్పండి సార్. వి సింహాచలం రామ్నగర్. స్వామివారి ఉపన్యాసం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్ ప్లీజ్. జై శ్రీరామ్. నా పేరు మధుసూదన్ రావు. నేను సైకిల్ వర్క్ చేసింది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వైజాగ్ ఈ ఊరు వాళ్ళే మీరు ఇక్కడ వాళ్ళే ఇప్పుడు జాబ్ అక్కడ అంతే. థ్యాంక్ యూ సార్. ఏం పేరు? మధుసూదన్. థ్యాంక్ యూ సార్. అరే సార్ సత్య పరిచయం అందరూ చేసుకోవాలి ప్లీజ్. ఆ తర్వాత మళ్ళీ లెక్చర్. అది నా పేరు తోట వెంకటేశ్వరరావు. నేను యూపీలో అసిస్టెంట్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. మైక్ దగ్గర పెట్టుకొని. యూపీలో అసిస్టెంట్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. నేను విశ్వ హిందూ పరిషత్ అడ్వైజరీ కమిటీలో ఉన్నాను. మొన్నటి వరకు అసిస్టెంట్ మేనేజర్గా ప్రాంత అసిస్టెంట్ మేనేజర్గా చేశాను. ఇక్కడ సీతంపేటలో. జై శ్రీరామ్. నాన్న ఏం కావు రామొచ్చా సార్ సార్. బాబ్జీ గారు మనకి ఈ వసతి ఎప్పుడూ ఇస్తూ ఎప్పుడూ మనకి మద్దతుగా ఉంటూ ధర్మం నిలబెట్టడానికి నిరంతరం అంటే పెద్ద భరోసా అన్నమాట. మాకు అమ్మాయి బయలుదేరు బాబ్జీ బయలుదేరు. అన్నంలో ముఖ్యం సబ్జీ, విశాఖపట్నంలో ముఖ్యం బాబ్జీ. శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు బాబ్జీ. యాక్చువల్గా చెప్పాలంటే నారాయణరావు. నారాయణరావు అనే పేరు చాలా తక్కువ మందికే తెలుసు. స్వామివారికి కూడా తెలియదు. నా పేరు నారాయణరావు అంటే మా ఇంట్లో కూడా గబాని ఎవరండి అని అడుగుతారు. బాబ్జీ అని చెప్తారు వాళ్ళు. అంతగా బాబ్జీ గారిని పరిచయం అందరికీ. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే మన అందరం అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని అంటున్నాము. కానీ ఇందులో చేయవలసిన పని ఒక్క చెప్పుకోవడంతోనే అవదు. ఎవరెవరికి ఏ దేనిలో అయితే వెసులుబాటు ఉంటుందో ఆ పని చేద్దాం. కొంతమంది ధన సహాయం చేయొచ్చు, కొంతమంది సమయం సహాయం చేయొచ్చు, కొంతమంది ఆలోచన పంచుకోవచ్చు, కొంతమంది ఆచరణలో పెట్టవచ్చు. ఇలాంటి వాటిల్లో ఏది వీలైతే అది చేయండి. హిందూ ధర్మాన్ని నిలబెట్టండి. జై శ్రీరామ్. వాడి దగ్గర అక్కడ రండి అన్న ప్లీజ్ ప్లీజ్ రండి. మనం ఇక్కడ ఉన్నామంటే ఆ బాబ్జీ గారి పుణ్యం. కార్యక్రమం. నా పేరు గిరిగోపాల్ అండి. నేను పక్కనే సీతపేట నాది. నేను యాక్చువల్గా వృత్తిరీత్యా అయితే ఫోటోగ్రాఫర్ని. ఇక్కడ విశాఖపట్నం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కి నేను ఎక్స్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. గురుగారితో చాలా కాలం పరిచయం. నా పేరు గిరిగోపాల్. అయితే ఇప్పుడు కూడా ఇది థర్డ్ టైం గురుగారితో కావాలి. ఇప్పుడు కూడా దీంట్లో వాట్సాప్ అయితే మీతో కంటిన్యూగా ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ. బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఎవరు రావాలి? ఇదిగో ఇందాక చప్పట్లు కొట్టాము దగ్గర కదా జోక్ చెప్తాను సరదాగా. సరదా ఇదిగో ఎవరో చప్పట్లు కొట్టారు, ఆ వీడియో తీశారు. ఇప్పుడు కాదు ఏదో వీడియో. ఆ కింద కామెంట్లు ఏంటంటే అక్కడ సభ జరుగుతుంది ఎక్కడో నార్త్ ఇండియాలో. వాడు అది వేసుకుని చేతిలో గొట్టగా వేసుకుంటారు. వీడు ఎవడో చూడలేదు, సపట్లు కొట్టలేక పొడిచాడు. టాపిక్ సపట్లు కొట్టి టాపిక్ కాకపోయినా కావాలి సరదా అనుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ రావాలి. మీ పరిచయానికే పరిగెత్తే పార్ట్ 2
పరిచయం చేసుకున్నాను. ఆ. కానీ ఒక్క మాట చెప్దామని దేశం కోసం ప్లీజ్ సార్ అది చెప్పండి, దానికే వచ్చింది మనం ఇక్కడికి జై శ్రీరామ్. షార్ట్గా. ఎవరైనా ఏదైనా నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మన ధర్మం మనం చేయాలండి. నువ్వు హిందువు అంటే హిందువుగా నీ ఆత్మ పరిశోధనగా ఆత్మ సాక్షిగా నీ ధర్మం నువ్వు చేయాలంటే. ఇప్పుడు బాబ్జీ గారు ఉన్నారు, ఆయన ధర్మం ఆయన చేశారు. ఆయన పరిధిలో ఏముంది? అంతే. నాకు సపోర్ట్ ఈ హాల్ ఇవ్వడం, రూమ్ ఇవ్వడం సపోర్టే కదా. మనం ఏదో కొండ మీద కోచింగ్ తీసుకురా అవసరం. మనం ఒక్క మనిషికి మన ధర్మాన్ని మనం చెప్పి ఆచరించి చేయగలిగితే చాలు. కాదు మన కుటుంబం, మన భార్య, మన పిల్లలు చాలండి. అంతకన్నా ఇంకేవసరం. ఇంతమంది 100 మంది 100 అయిపోయింది, ఫినిష్. అంతే. జై శ్రీరామ్. బ్యాలెన్స్ రావాలి ప్లీజ్. ఈ మాత్రం కూడా చెప్పింది ఇంక మనం ఏం చేస్తాం? ఇప్పుడు పొడుద్దాం అని పొడుద్దామని చెప్పట్లేదు, నడుద్దాం అని చెప్తున్నాను నేను. హరే కృష్ణ, జై శ్రీరామ్. నా నేమ్ వచ్చి అఖిల్ కుమార్. నేను అఖిల్ కుమార్. అఖిల్, నేను మధ్యలో ఉన్నా. ప్రజెంట్ అయితే నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఫ్యూచర్ జనవరిలోనే నేను ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తాను, అది డైరెక్టింగ్ వెబ్ సిరీస్. నాకు ఖచ్చితంగా. జై శ్రీరామ్. అక్కి, నువ్వు చాలా లక్కీ. జై శ్రీరామ్. ఇలా పిల్లలందరూ ఎదగాలి. సార్ ప్లీజ్, ఇలా మీ గొంతు జస్ట్ అలా జై పరిచయం. శ్రీరామ్. నా పేరు కిరణ్ కుమార్. నేను కొమ్మాది నుంచి వచ్చాను. ఇంటీరియర్ డిజైన్గా వర్క్ చేస్తూ ఉన్నాను నేను వైజాగ్. యాక్చువల్గా దీనికి రావడానికి రీజన్ ఏంటంటే గురువుగారు నాకు ఒక 5 years నుంచి తెలుసు. ఆయనతో మాట్లాడడం కానీ, ఫోన్ నెంబర్ కూడా ఉంది, చేయడం కానీ అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. యాక్చువల్గా మొన్న బక్రీద్కి ఏం జరిగిందంటే విజయవాడ వెళ్ళాను నేను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రసాదాలు పంచిపెట్టుకుంటున్నారో వాళ్ళు గోవాలో చేసి, అంటే మీరు గమనించారు లేదు, జనాలకు తెలియకుండానే జోబులో పెట్టుకుని ప్రసాదాలు పంచిపెడుతున్నారండి. అది చాలా బాధించింది నాకు. వెంటనే నేను మొన్న ఒక 4 రోజుల క్రితం మెసేజ్ చేశాను గురువుగారికి. గురువుగారు ఏంటంటే 2 years బ్యాక్ ఆయనకు కూడా గుర్తులేదు, ఒక ముస్లిం యువకుడిని తిరుపతి నుంచి కొమ్మాలి పంపించి వాళ్ళు మన హిందూయిజం అంటే ఏంటన్నది తెలియజేసేది. ఆయనకి వాయిస్ మెసేజ్ పెట్టాను. స్వామి ఇలా సోన్సో ఇలా మీరు పంపించారండి, నా పేరు కిరణ్ కుమార్ అండి, నేను కొమ్మాదిలో ఉంటాను అని చెప్పేసి చెప్పాను. నేను ఏదైతే బక్రీదులో ఆ దృశ్యాన్ని చూశానో వెంటనే స్వామివారు గుర్తొచ్చారు. నాకు ఒక 5 సంవత్సరాల నుంచి ఆయన నెంబర్ ఉంది, ముఖ పరిచయం ఉంది, కలుస్తూ ఉంటాను, జై శ్రీరామ్ అంటూ ఉంటాం. ఆ ఉద్దేశం కొద్దీ జరిగిన ఇన్సిడెంట్లో జస్ట్ రీసెంట్గా 3 days బ్యాక్ ఆయన మెసేజ్ చేయడం జరిగింది, వస్తున్నాను కలుద్దాం అన్నారు. సో ఏం చేద్దాం అన్నదానికి ఏంటంటే అది నెక్స్ట్ ఇయర్కి నేను ఏం చేయాలనేది చెప్పి ఆచరణ పెట్టాను ఆల్రెడీ. అంటే నా చుట్టూ ఉండేటువంటి పరివారం, స్నేహితులు, వాళ్ళ ద్వారా ఈ ప్రసాదాల కార్యక్రమం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూడండి, మన ప్రసాదం గురువుగా వెళ్ళిపోతుంటే ప్రసాదం పంచి పెడతాం ఉండండి అని అన్నారు. వాళ్ళు ప్రతి షాప్కి ఏదో అదొక కార్యక్రమం కింద చేస్తున్నారు. హిందువులకి నేను చాలా బాధపడ్డాను. సో ఆ ఇన్సిడెంట్లో మేలుకొలుపుని నా మనసు మేలుకొలిపిన తర్వాత కలిగినటువంటి గురువు గారు గుర్తొచ్చి నేను మళ్ళీ చేయడం జరిగింది. లేదంటే అలా నిద్రావస్థలో ఉండేవాడిని. నేను మీ ముందుకు రాలేకపోయాను. సో జై శ్రీరామ్. ఇక్కడి నుంచి ప్రయాణం ఆగదు. వచ్చే బక్రీద్కి నా ఆచరణ ఏంటన్నది నేను గురువు గారికి నిర్ణయించుకుంటాను. ఆయన ద్వారా అందరికీ చేసుకుంటాను. జై శ్రీరామ్. మీరే ముఖ్యం. జై శ్రీరామ్. నా పేరు అభిరామ్ బైశెట్టి. నేను ఒక సివిల్ కాంట్రాక్టర్ని. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్. జై శ్రీరామ్. రాము, నువ్వు కూడా రావాలి. రైట్ రైట్, వెళ్ళిపోయాను, ఫీల్ అయిపోయాను. హరే కృష్ణ అండి. నా పేరు వీరభద్రరావు. వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ నుండి వచ్చాను. నేటికి 10 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో ఉంటున్నాను. ఎంబీఎస్లోని డిఫెన్స్లో రిటైర్ అయ్యాను. నాన్న పరిచయాలు, మిగిలిన పరిచయాలు అయిపోతే కంక్లూడ్ చేద్దాం. టైం అయిపోతుంది. చకచక ఓన్లీ పరిచయం. పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఫోటో తీసుకుంటే వాడికి వెళ్ళి ఫోటో
వెళ్ళు. జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాసరావు అండి, రామనగర్ నుంచి వచ్చాను, వైజాగ్ బీజేపీ. పరిచయం అయితే మనం కంక్లూషన్ చేద్దాం. పొద్దున్న లేవాలి కాబట్టి. హరే కృష్ణ. నా పేరు సత్యనారాయణ రాజు అండి, ఆచార్య కాలనీ నుండి వచ్చాను. నేను ఇస్కాన్ ఫాలోవర్ని. ప్రభుజీ మిషన్ నచ్చి వచ్చాను. హరే కృష్ణ. నాన్న ఇంకా కనీస పరిచయం, తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అనేది మళ్ళీ ఉపన్యాసం వద్దు, పేరు అంతే. ఎక్కడి నుంచి వచ్చారు చెప్తే చాలు. హరే కృష్ణ. నా పేరు పూర్ణచంద్రరావు అండి, సాగర్ నగర్లో ఉంటాను. ప్రభుజీ వీడియోలు యూట్యూబ్లో చూశాను మొదట్లోను. తర్వాత ప్రభుజీ మైక్ దగ్గర పెట్టు. మైక్ దగ్గర పెట్టు. చాలాసార్లు కలిసాము ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీరామ్. ప్రభు రాము అది ఒక క్షణం మనం మంత్రం చెప్పేద్దాం. రాము రావాలి ఒక్క క్షణం. నాన్న మనం మంత్రం చెప్పేద్దాం. నువ్వు కూడా తల్లి మంత్రం చెప్పేద్దాం. అందరూ మాట్లాడేసి వెళ్దాం. కాబట్టి వీడియో తీయడం మానేద్దాం. అర్థమైందా? వీడియో తీయడం మానేద్దాం. వీడియో వద్దంటే ఆపేస్తారు. హరే కృష్ణ. ఆయన మాట్లాడేది ఒక క్షణం. అంతే. ఏం చేద్దాం కూడా చెప్పే మీ పరిచయంతో పాటు చాలు. అదేనే సార్ చెప్పు. అదే చెప్పు. సనాతన ధర్మకి జై, సెక్యులరిజం నై. అందరికీ నమస్కారం సార్. నా పేరు రాము అండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నాను. గురుగారితో తిరుపతి నుంచి పరిచయం. నేను ఉండేది గాజువాక. పోతే నేను చేసేది పెద్ద ఏం లేదు, సార్ని ఆదేశాలు పాటించడం, ఆయన ఫాలో అవడం. రీసెంట్గా చేసింది చెప్తాను. ఒక పార్టీ గెలవాలని కోరుకున్నాం. ప్రభుత్వోద్యోగిగా నేను ప్రచారం చేయడానికి లేదు, కానీ నాతో పాటు నా పరిచయస్తులు ఉన్నారు. నా ఇంటి దగ్గర చాకరోళ్ళు ఉన్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నన్ను పెంచి నాకు నీళ్లు పోసి చేసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఒక పండగ అవుతుంది, బల్లల పండగ. ఆ పండగకి నన్ను అడుగుతారు, నేను డబ్బులు ఇస్తాను. ఎంతో అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, డబ్బులు ఇచ్చారు, అంత పోలింగ్ ముందు రోజు వెళ్ళారు. అమ్మా ఫలానా వాళ్ళకి ఒక మాట. ఇలాగ మనం పరిచయస్తుల కార్యక్రమాలు చెప్పిన తర్వాత ఇవాళ గాజువాక హైయెస్ట్ మెజారిటీ ఎవరికో వచ్చింది సంథింగ్. అంటే మనం ఏదైతే కావాలనుకున్నామో అలా ఇచ్చాం. నిన్న కొత్త గాజువాక మసీద్ దగ్గర వినాలి వినాలి ముస్లిం మతంలో టీ కొట్టు పెట్టి వినాలి. తలుపేసేయండి, వినండి ప్లీజ్. ఈ కాయగూరలు అమ్మేవాళ్ళు అందరూ కూడా తెలియక వాళ్ళ దగ్గర తాగుతున్నారు. నేను ఎప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే అరటిపళ్ళు ఒకరి దగ్గర కొంటాను, కాయగూరలు ఒకరి దగ్గరే, మామిడి పళ్ళు ఒకరి దగ్గరే, నా బార్బర్ ఒకటే, నా చాకలోళ్ళు ఒకటి, అందరూ ఒకరిని ఇంతమంది దగ్గరికి అమ్మ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్తాను, అమ్మ వీళ్ళు మనకు బాంబులు పెట్టేది వీళ్ళే. వీరు మామూలుగా మార్కెట్లో టీ రేట్ 6 రూపాయలు కొత్తగా, వీడు 5కి ఇస్తున్నాడని అందరూ వెళ్ళి సాయిబుల దగ్గర తాగుతున్నారు. నిన్న మార్కెట్కి వెళ్ళి మా ఆవిడ కూడా ఉంది వెనకాల, వీళ్ళ దగ్గర తాకండి అమ్మ, వీళ్ళు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళకి తెలియదు మనకి ఇక్కడ బాంబులు పెట్టేది, చేసేది, మనం ఎడగొట్టేది అంతా వీళ్ళని వాళ్ళకి తెలియదు పాప అమ్మాయిలు. వెంటనే నిన్న నుంచి వాళ్ళ వ్యాపారం తగ్గింది. సింపుల్ ఇష్యూ. ప్రతిదీ మనకి మైక్ అది అవసరం లేదు. అన్నవరం గుడికి వెళ్ళాం, గురుగారు అడిగినట్టే గేట్ ఊపేసాను వెళ్ళి. వాడు భక్తుల్ని అమర్యాదగా మాట్లాడాడు దేవస్థానం. అంటే యువ దగ్గరికి వెళ్దాం అన్నాడు. అడిగి నాకు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. ఇది కాక నేను ప్రొఫెషనల్గా వెయిట్ లిఫ్టర్, నేషనల్ వెయిట్ లిఫ్టర్ 2023. ఇప్పుడు మళ్ళీ పోటీలకు వెళ్తున్నాను. నేను కొడితే 20 మంది అవుట్ లేదు. 3 విధాల పవర్. ఎంప్లాయీ పరంగా టచ్ చేయాలన్నా కష్టం, హైయెస్ట్ క్యాటర్. వెయిట్ లిఫ్టింగ్ పరంగా కష్టం. మన ఆలోచన 3 శక్తివంతంగా ఉండాలి. ఫిజికల్ స్ట్రాంగ్, పొజిషన్ స్ట్రాంగ్, మెంటల్ స్ట్రాంగ్. If anything wrong is going to bang. తర్వాత మీరు వెయిట్ లిఫ్ట్ అనగానే నేను ఏదో తింటాను వాడతాను మీరు అనుకుంటున్నారు. బై క్యాస్ట్ బ్రాహ్మణ్. ఈ రోజుకి నేను ఒక్క కూడా చేసుకోలేదు, అవకాశాలు లేదు, గుడ్డు కూడా నేను తిన్నాను. కేవలం పాలు, బాదం పప్పు, జీడిపప్పు ఇవే నా ఆహారం. నేను ఎత్తింది 120 కేజీలు, గెలిచింది సాయి మీద. నా ఎదురుగానే 3 బిర్యానీలు అయితే మొన్న బెంగళూరులో జరిగింది.
2 బిర్యానీలు 3 బిర్యానీలు లేదన్నాడు. నేను ఏం తినలేదు. బాదం పప్పు, జీడిపప్పు, ఒక పాలు దిగాము, కొట్టాము. రేపు మళ్ళీ గోవా వెళ్తున్నాం సెప్టెంబర్లో. అంటే నేను అనేది ఏదో చేసేయాలని ఆవేశం ఉందని కాదు. అన్ని రంగాల్లో హిందువులు అనేవాళ్ళు ముందుండాలి. నేను ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు చేసుకుంటూ నేను ఎంచుకోలేను. మీరు కూడా ఏంటంటే మన చాప కింద నీళ్ళలో లేదా లాయర్ గారి పద్ధతితో ఇంకొక ఆయన ఒక పెద్ద ఆయన చెప్పారు, మనం సాత్వికంగా వెళ్ళాలను ఏదో మార్గంలో మనం ట్రై చేసి గురువు గారు ఆశయాలు 22,000 వీడియోలు చేశారు. ఇంకా మనకి ప్రేరణ అవసరం అని చెప్పండి. ఇప్పుడు రేపు జూలై 1న వెళ్తున్నాను తిరుపతి. మా ఆవిడ భయపడిపోతుంది, ఇది వెళ్ళి ఏం చేస్తాడని. కొంచెం లేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గోడ దూకి మరి లడ్డూ అమ్ముతున్న వాళ్ళని దళాన్ని పట్టుకొచ్చి ఇల్లు చోటుకి అప్పచెప్తున్నాను. మామూలుగా అప్పచెప్పలేదు. మనం వదిలేస్తారు, నేను వదలను. పరిగెట్టాను, ఆడ వెనకాల పరిగెట్టాను, గోడ దూకాను, పట్టుకున్నాను. అల్లు అర్జున్ కన్నా ఎక్కువ చేసాను. వాడిది ఓన్లీ ముక్కలే మొదట డైరెక్ట్. అలాగా మనం ప్రశ్నిస్తే సార్ వాళ్ళకి భయం వస్తుంది. అడుగుతున్నారు. అనవరం గుడిలో ఒకటే అడిగాను, గురువుగారు అన్నట్టే నేను ఇంత దూరం నుంచి 1000 రూపాయలు టికెట్ అప్పుడే వ్రతం చేసుకున్నాను. మా ఆవిడ అంటది ఎంత పూజ చేసుకుని ఎందుకంటే అప్పులు కేకలు. ఏం లేదు, మనం అడగాలి. అడగకపోతే వాడు రాలేదు, మరి వెనక్కి వచ్చి ఏం లేదు ఉండండి ఎంతసేపు అవుతుంది హారతి నార్మల్గా చెప్పొచ్చు. కసురుకుంటున్నాడు. వాడేదో అధికారిలాగా, వాడు పనోడు కదా. మీరు మెంటాలిటీ మీరు గమనించండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు వాడు పనోడని మీరు ఫీల్ అవ్వాలి. దరిద్రం ఏంటంటే వాడు బాసులాగా మనం భయపడిపోయేది. మనం డబ్బులు ఇస్తే బతుకుతాడు వాడు. మనం హుండీలో డబ్బులు ఇస్తే మనం టికెట్లు కొంటే ఆ ఫీల్ మనకే రావాలి. అప్పుడు ఆడితో ఇలా డీల్ చేయొచ్చు, ఇలా డీల్ చేయొచ్చు. తర్వాత ఎప్పుడు గుళ్ళో 10 రూపాయలు నుంచి నేను వేయలేదు. పూజారికి 500 ఇచ్చాను. మీరు అదే పద్ధతి పాటిస్తాం. పూజలో వేయకపోతే దేవుడు మనం చూడడం అనుకుంటే దేవుడికి మనం ఇచ్చేది ఏముందండి? ఆయన ఇస్తేనే మనం ఈ పొజిషన్లో ఉన్నాం. సో మనం ఏదో ఇచ్చి చేస్తాం చాలా మంది అజ్ఞాత భక్తులు 1,00,000 రూపాయలు 10 లక్షలు ఎందుకు ఆయన ఏం చేసుకుంటారు? కోట్లు డిపాజిట్లు ఉన్నాయి టీటీడీకి. ఎలా వాడుతున్నారో మీకు తెలుసు కదా, మన మీదకే తిరిగి వాడుతున్నారు. కొంచెం మారండి. ఆయనకి అన్నాడు అలా కొంచెం దించుకుంటారు స్వామి గారు. సో మనమందరం కూడా మాట్లాడచ్చా ఆయన శిష్యులుగా ఆయన వారసులుగా 1-2 వీడియోలకే నేను ఇంతలాగా మారాను. ఆయన నేను అసలు వీడియోలు కూడా నాకు టైం ఉండదు. సార్ ఫోన్ చేస్తారు, వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇవాళ మార్నింగ్ నుంచి నేను కదలలేదు. ఇక్కడే ఉన్నా. 9 వస్తాయి మార్నింగ్ వచ్చాను. ఆయనకి ఏదైనా అవసరం ఉన్నా ఏది వచ్చినా సరే నేను చెప్పాను, స్వామి గారు మీ వెనకాతలు చివరి వరకు ఉంటాం, శరీరం సహకరించుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. అదే మాట చెప్తాం, అలాగే నడుస్తాం. అలాగే ఉన్నాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళండి. ప్రేరణ ఆయన చాలా ఇచ్చారు మనకి, ఆచరణ మాత్రమే మిగిలింది. నేను చేస్తున్నాను, మీరు అట్లా చేయమని మీ అందరినీ సవినయంగా చాలా సంతోషం. ఇదే నేను చెప్పేది, ఎవరి స్థాయిలో వాళ్ళు ఎక్కడికక్కడ తిరగబడాల్సి వస్తే తిరగబడండి, రియాక్ట్ అవ్వండి, రిప్లై ఇవ్వండి, రెస్పాన్సిబిలిటీతో ఉండండి. తల్లి దాని బంగారు తల్లి మాట్లాడాలి. హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అతి నా పేరు విజయలక్ష్మి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా అమ్మ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్, సెకండ్ ఇయర్కి వెళ్ళాను. నేను ఖాళీగా ఉన్న టైంలో చేసే పని కేవలం భగవద్గీత లేకపోతే కొన్ని పురాణాల గురించి తెలుసుకోవాలి. ఒక ప్రశ్నతో మనం సమాధానం చెప్పేటట్టు ఉండాలి. జై శ్రీరామ్. మా మమ్మీ నాట్ డమ్మీ, అంటే మా అమ్మ పేరే విజయలక్ష్మి. విన్నారా? అది ఆ ప్రేరణ కలిగించాలి. ఒక చిన్న పిల్ల బాగా ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తుంది? ఇప్పుడు మొన్న ఒక పిల్ల రీల్స్ చేస్తూ ఎక్కడికో వెళ్ళి కారు వెనక్కి తిప్పుతూ రీలు అంటే కొండల్లోకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. జీవితం ఇచ్చింది, భగవంతుడిని ఎలా పొందాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి. ఎవరు బ్యాలెన్స్ ఉన్నారు? పరిచయం, అందరూ పరిచయం అయిపోయింది, మనం వెళ్ళిపోదాం మంత్రం చెప్పుకుని. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆడారి కిషోర్ కుమార్. నేను రాజకీయాల్లో ఉన్నాను, అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నాను. స్వామివారి గతంలో మనం రైతుల గురించి ఒక పెద్ద కార్యక్రమాన్ని పీవీకే కళాశాలలో 1000 మంది విద్యార్థులతో మనం చేసుకుంటున్న సమయంలో ఆయన ముఖ్య అతిథిగా రోజు మనం ఆహ్వానించుకోవడం జరిగింది.
ఆయన మొట్టమొదటి ఫాలో అవుతున్నాం. కానీ ఈ రోజు మనకు ఆనందం ఏంటంటే విశాఖపట్నంలో మొదటి సమావేశం అని దేశం కోసం ధర్మం కోసం పెట్టారు. తక్కువైనా విలువైనటువంటి మనుషులందరూ కూడా ఇక్కడ చేరారు కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలు భవిష్యత్తులో 100 సంవత్సరాల తర్వాత హిందూ ధర్మం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఈ దేశంలో ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ గారే ఉంటారు. ఆయనకి మనం ఇతరుగా మన సహాయ సహకారాలు అందించాం. మీరు కూడా నాకు ఏం చేయాలో ఒక ఇస్తే శాసనం ఇస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం కోరుతాం. చాలా సంతోషం. జై శ్రీరామ్. ఇదే నేను కోరుకుంటున్నాను. ఇంతే మనం ఏ పని చేస్తున్నా, ఏ ప్రాంత వాళ్ళమైనా, ఏ భాష వాళ్ళమైనా, ఏ పార్టీలో ఉన్నా, ఏ క్యాస్ట్ అయినా, ఏ టేస్ట్ అయినా, మన ఏక లక్ష్యం దేశం ధర్మం ఏంటంటే ఇందాక చెప్దాం అనుకున్నాను. ఇంకా అప్పుడు విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఒక్క ఫ్లిక్సీ 2, 3 ఎన్ని కుదిరితే అన్ని చాలా మంచి మంచి విషయాలు. మన శ్లోకం ఒక అర్థం, ఉదాహరణకు ఒక శ్లోకం చెప్తాను, అది వాళ్ళ ఆధ్యాత్మికత పెంచుతుంది. చెప్పండి అందరూ. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటండి? కాలాన్ని వ్యర్థం చేయకండి. కాలాన్ని వ్యర్థం చేయకండి. ఎందుకు వ్యర్థం చేయకూడదు? రోజు ఆయుర్దాయం కొంచెం కొంచెం తగ్గిపోతుంది. 3వ లైన్ ఏంటి? యమస్య కరుణా నాస్తి. ఎముడికి దయ లేదు కాబట్టి ధర్మస్య త్వరితగతి. మన టైటిల్ ఏంటి? దేశం కోసం ధర్మం కోసం ఏం చేద్దాం. అందుకని మీరు ఆలోచించండి ఏం చేయగలం. కొన్ని మేము చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి దేవాలయాల్లో ఒక ఫ్లెక్సీ ఎంత సైజు కుదిరితే అంత సైజు, ఒక శ్లోకం. మీరు అప్పుడు ఏం చేస్తారు? సెన్స్ చేస్తారు, మనసు పెడతారు. భగవద్గీతలోంచి ఒక శ్లోకం. ఉదాహరణ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 70వ శ్లోకం ఏంటి? చదివి చేస్తే తెలుస్తుంది, మనం చదవం. అయినా పర్లేదు, నేను చెప్తా. ఏంటి ఆ శ్లోకం? సముద్రంలోకి చాలా నదులు ప్రవేశిస్తాయి. కృష్ణుడు ఎంత గొప్ప ఉదాహరణ చూడండి. సముద్రంలో ఎన్నో నదులు ప్రవేశించినప్పటికీ సముద్రం ఏ విధంగా అయితే చెలియలి కట్ట దాటి రాదో ఆ విధంగా మనస్సులో కోరికలు ఎన్ని ప్రవేశించినా వాటిని యత్నించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే సర్వనాశనం అయిపోతాడు. ఉదాహరణకి ఇందాక శనగలో పెట్టాను కదా, పెట్టినప్పుడు తినేహ అని చెప్పింది మనసు. తింటానండి, తిన్నాం. ఏదో మిక్చర్ తెచ్చాడు, తీగానే ఏదో స్వీట్ చేశాడు, తిన్నాం. ఎందుకు తిన్నా చెప్పండి? రాత్రులు కాబట్టి తిన్నాం. ఎందుకంటే పొద్దులు లేవాలి కాబట్టి తిన్నాం. నా ప్రయాణం చెడిపోకూడదు కాబట్టి తిన్నాం. నా పొట్ట చెడిపోకూడదు కాబట్టి తిన్నాం. ఆకలి ఉండదా? ఇంత మాట్లాడితే ఆకలి ఉండదా? కుదిరితే పాలు తాగుతా, లేకపోతే నీళ్ళు తాగే పడుతున్నా. ఎందుకని నేను రేపటి గురించి ఆలోచిస్తున్నా. అలా మీరు కూడా రేపటి తరం కోసం ఆలోచించండి, రేపటి జాతి కోసం ఆలోచించండి. ఎవరన్నా మాట్లాడేది ఎవరున్నారా? ఒక్క మాట. ఇంకా మరి మంత్రం చెప్పేస్తాను. నేను చెప్పాలా? ఒకే నిమిషం చెప్పేస్తే మంత్రం చెప్పేస్తాను. అలాగా ఆలోచించే దేవుడే శ్రీకృష్ణ పరమాత్ముడు. జై శ్రీరామ్. అందరికీ దేశం కోసం ధర్మం కోసం అనేది ఏంటంటే, నా పరిధికి తగ్గట్టుగా మొన్న ఒక 12,000 పెట్టి మా గుడికి టేప్ రికార్డ్ కొనడం జరిగింది. మీటింగ్ కూడా కృష్ణధర్మ రక్షణ సంస్థ ద్వారా పెడదాం అనుకున్నాము, కానీ వర్షం పడడం వల్ల ఆపేసాము. ఒక నెల 15 రోజుల తర్వాత గ్రాండ్గా మీటింగ్ పెడదాము, హిందూ సంఘాల ద్వారా గురువు గారిని కూడా పిలుద్దామని అనుకున్నాము. కృష్ణధర్మ రక్షణ సంస్థ నెక్స్ట్ ఇక్కడ వచ్చారు కదా పెద్దలు, గురువు గారు అందరూ వీలైనంత వరకు రాడానికి పెద్ద వారు వస్తే, ఇక్కడ మతం మార్పిడి కూడా ఎక్కువైపోయింది మా ఊర్లో, మా ఉండే ఏరియాలో. మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక అవగాహన వచ్చి వాళ్ళు గర్వాభిషేకం అవుతారని చిన్న ఆశతో చేస్తాను. ఇది వీలైనంత మంది రావడానికి గురువుగారు చెప్తారు, గురువుగారు నేను చెప్తాను. వీలైనంత వరకు రావడానికి ప్రయత్నించండి. జై శ్రీరామ్. చెప్పింది ఏంటి మీకు అర్థమైందా? గుడి మీద పెడతారే గంటకి క్లాక్, అది ప్రతి గుడి మీద మోగాలి. మనం ఏం పెట్టట్లేదు, వారి దరిద్రం అంతా వినిపిస్తున్నారు. గీత పుట్టిన నేల ఇది, రామాయణం పుట్టిన నేల ఇది, మహాభారతం పుట్టిన నేల. మనకెందుకు ఆ గోళ?
అర్థమైందా? అలాగే ఈ 26 క్వశ్చన్లు అందరికి వచ్చినాయా? ఆ 26 క్వశ్చన్లు వీలైన చోట ఓ ఫ్లెక్సీ వేయండి. మీ నెంబర్ వేసే దమ్ము లేదు అనుకోండి, అది వేయండి. అర్థమైందా? మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, వీడియో పెట్టాను. 35 ఏళ్ళు గొర్రెంట. నాకు ఫోన్ చేశాడు, సత్యబాబు అని పడింది. ఎవరంటే నేను క్రైస్తవుని అన్నాడు. అది మీ భ్రమ అన్నాను. మీరు భక్త ప్రహ్లాద సినిమా చూసారా? జయచంద్ర జయప్రకాష్ అన్ని తెచ్చేయండి, వాళ్ళు కూడా వచ్చాము. అందరూ లోపలే ఉన్నారు అని ఇక్కడ పెట్టే ఆ ఫోటో అన్ని పైన పెట్టి అలా పెట్టే వాళ్ళు పైన పెట్టక అన్ని తెచ్చేసి వచ్చేది అందరూ వచ్చేవాళ్ళు. ఏం చెప్తాను? భక్త ప్రహ్లాదలో నువ్వు మృత్యువి అంటాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు ఏమంటాడు? అది నీ భ్రమ అంటాడు. అది ఎర్ర కలర్ వస్తుంది, భయంగా ఉంటుంది కదా. అసలు యాక్చువల్గా రోజారామన్ ఆవిడే 5 ఏళ్ల పిల్ల. అసలు ప్రహ్లాదుడు భయపడలేదు, అది వేరే కదా. పిల్ల కూడా భయపడకుండా యాక్ట్ చేయడం. అసలు నన్ను అన్ని తెచ్చేసి వచ్చేయండి చెప్తా అందరూ. సరే, అది మీరు బయట పెడతారా ప్రసాదం? ఓకే ఓకే. చీల్చుతాడు కదా, ఆ చీల్చినప్పుడు నారాయణ 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 అలా వణికిపోతాడు. నిజంగా మనకు కూడా భయం వేస్తుంది. కానీ బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు? బ్రహ్మదేవుడు, ప్రహ్లాద, స్వామి నీ కోసం అవతరించాడయ్యా, నీ మాటే వింటాడు ఎల్లవయ్యా అంటాడు. మీరు సాత్తూరు గోపాలకృష్ణమాచార్య ఇక్కడ ఉంటారు సింహాచలంలో. వారి యొక్క ప్రవచనాలు చాలా బాగుంటాయి. వారు అంటారు, ప్రహ్లాదుడు వెళ్ళి కూర్చుంటాడు నరసింహసావుడిలో. నరసింహసావు అంటాడు, ఏమయ్యా భయం వేయలేదా? మా అబ్బాయి భయపడిపోయాడు అంటే బ్రహ్మదేవుడు, దేవతలు భయపడిపోయాడు, నీకు భయం వేయలేదు అని అడిగారు. అడిగితే ప్రహ్లాదుడు అన్నాడంట, స్వామి భయం ఎవరిని చూసేయాలి? నిన్ను మర్చిపోయేలా చేస్తుందే ఈ ప్రపంచం, దాన్ని చూసి భయపడాలి. నువ్వు నా తండ్రి కదా, నిన్ను చూస్తే నాకు భయం ఎందుకు? ఈ కాన్సెప్ట్ ఉండాలి. కానీ మనం ఎంత లో ప్రొఫైల్ అంటే, అమ్మో ఒక నచ్చుతా ఇంట్లో పెట్టుకోకూడదు అంటే ఈడు ఎల్లి కష్టపడి బ్యాచ్ అన్నమాట. మీకు అర్థమైందా? దేవుడిని చూసి భయపడతాడు ఎవడైనా. అబ్బే ఈ ఫోటో పెట్టకూడదు, అదేది మన గుర్రాలు అది కృష్ణుడు గొడవలు అయిపోతాయి. కానీ భగవద్గీతలో ఆకర్షణ ఏంటి ప్రభు? ఉదయ ప్రభు భగవద్గీతలో ఆకర్షణ ఏంటి? ఎత్ర యోగేశ్వర కృష్ణ చెప్పండి చెప్పండి, మీ నోటితో చెప్పండి. అందరూ చెప్పండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఇది ఎవరి స్టేట్మెంట్? సంజయుడు భగవద్గీతలో ఏమని చెప్తున్నాడు? ఎక్కడైతే కృష్ణుడు పరమయోగేశ్వరుడు పరమ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ తప్పనిసరిగా ఏముంటుంది? శక్తి, సంపద, ధర్మము, నీతి ఉంటాయి. ఇదే నా అభిప్రాయం అని చెప్పాడు. నువ్వు ఆయనకంటే గొప్పడుగా, దగ్గరుండి చూసినోడికంటే నువ్వు గొప్పడుగా ఏదో పెద్ద స్టేట్మెంట్లు అన్నీ ఇచ్చేది. అందుకని భగవంతుని చూస్తే ధైర్యం రావాలి. ఓసారి మనస్సు చాలా వికలమైపోయింది. హైదరాబాద్ దగ్గర రాంపల్లిలో పల్లిలో ఉన్నా, పెద్ద ఇల్లు అది. మొన్న కూడా వెళ్ళొచ్చాను 5-6 ఏళ్ళ తర్వాత. వాళ్ళ ఇంట్లో నేల తప్ప ప్రతి గోడ మీద ఏదో శ్లోకం ఏదో కొటేషన్ ఉంటుంది ఇల్లంతా. నేను అలా మనసు పాడైపోయినాను. ఆ సోఫాలో కూర్చుని ఇలా చూస్తున్నాను. ఆ మూల రాసి ఉంది, ఏముంది? బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కలిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. ఎవరు బలం? లోపల ఉన్నవాడు బలం, లోకంలో ఉన్నవాడు కాదు. అందుకని ఆ బలాన్ని మనం స్మరించగలగాలంటే కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అవ్వాలంటే కలియుగంలో మంత్రం ఒక్కటే మాట, మననాత్రాయితే మంత్రాలు. ఆ
ఆ మంత్రం మీరు హరే కృష్ణ చెప్పండి, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ చెప్పండి, ఓం నమో నారాయణ చెప్పండి, కానీ మంత్రంతో కనెక్ట్ అయి ఉండండి. లేవగానే మంత్రం చెప్పండి, ఇలా చేతులు ఇలా ఎలా అనుకుని హరి 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 అంటూ లేవండి. పొద్దున్న ఏదో వీడియో చూశా, 9 నిమిషాలు విఠల 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 విఠ అది అంత గుండె మీద మంచి ప్రభావం చూపిస్తుంది. అందుకని మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, సైన్స్ తెలిసిన వాళ్ళు, మన సెన్స్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిన వాళ్ళు. అందుకని ఇలా ఉండండి. ఎందుకంటే సత్యబాబు ఫోన్ చేశాడు, నేను గొర్రెని అసలు క్రిస్టియన్ అని చెప్పాడు. అది మీ ప్రేమ అన్నాను. అంటే మీరు ఎందుకు ఫోన్ చేశారన్నా? యాక్చువల్గా నేను గొర్రెనే, కాకపోతే మీ వీడియో చూసి ఆ దరిద్రం వదిలేశాను. నేను గొర్రె అనుకుని కొంచెం రియాక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఏంటి విషయం అన్న? మీరు 26 క్వశ్చన్లు అడిగారు, ఒక్కరు కూడా చెప్పలేదు, ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేని దళితపు క్రైస్తవ మతం మనకెందుకు వచ్చాను. 35 ఏళ్ళు గొర్రె. ఈ జన్మ రావడం చిన్న విషయమా? ఈ జన్మ భారతదేశంలో వచ్చింది, అది కూడా గొప్ప వారి యొక్క గొప్ప క్షేత్రాల పక్కన వచ్చింది. కాళ్ళు చేతులతో ముక్కు అన్ని బాగుండి మంచి అమ్మా నాన్నని పుట్టి, ఇది కేవలం అలా జస్ట్ ఐ బ్రో అని గడిపెడితే ఎలాగా? పైన ఎవడు ఐ బ్రో వేసుకుని చూస్తుంటాడు. అందుకని కాలక్షేపం చేయకండి. జీవితాన్ని మీ యొక్క అంతర్లీనమైనటువంటి స్థితికి లోపల కలిగి ఉండండి. అవమానం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఈ స్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోకండి. విజయం కూడా వస్తుంది. అప్పుడు కూడా రెచ్చిపోదాం బ్రదర్ అనుకుంటే చచ్చిపోతాం బ్రదర్. వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడి తీస్తారు లేదా. అందుకని ఎప్పుడు అరుపులు మెరుపులు బలుపు ఉన్నప్పుడు, బరువు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు వస్తాయి. అవి లేనప్పుడు డల్గా అయిపోతుంది. వీడియోలు గోలు చూడట్లే, సౌండే లేదు. అందుకని మనం వినయంతో ఉండాలి. విజయం వచ్చినా అపజయం వచ్చినా ఆ వినయం ఒక షీల్డ్. అప్పుడు యూ కాల్డ్ యాజ్ గోల్డ్, అదర్వైజ్ ఎమైల్డ్ ఫోల్డ్. అందుకని జ్ఞానం కలిగి ఉండాలి, బోల్డ్. అందుకని ఈ జ్ఞానం మనకి భౌతికత ఇస్తుంది, భాగవతం ఇస్తుంది. మీరు చదవండి. మీ రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి దేవాలయంలో ఓ శ్లోకం మీకు తెలియకపోతే నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. నేను ఓ శ్లోకం, గురుగారు ఓ శ్లోకం పంపండి, మా ఊరి గుడిలో నేను ఫ్లెక్సీ వేయిస్తా. నేను బోల్డ్ అని శ్లోకాల్లో నెంబర్తో సహా చెప్తాను. నేను శ్లోకం ఇస్తాను. లేదా పెద్దవాళ్ళని అడగండి, అలాంటి వాళ్ళని, ఓ ఇలాంటి వాళ్ళని అడగండి, దబ్బరి వాళ్ళని అడగండి, ఓ శ్లోకం అలా వేస్తాను. అదేముంది, వాడు గుళ్ళో అలా వెళ్ళిపోతున్నాడండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పొట్టనేమి వాడు గిట్టనేమి, పొట్టలోని చదలు పొట్టవా గిట్టవా విశ్వదావరా వెనుకోల మామ. అది రహస్యం అనుకోండి. ఈ దరిద్రుడు ఆ ముందు రోజే వాళ్ళ నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడదాం అని అనుకున్నాడు. అది గుడికి వచ్చాడు, అది చదివాడు. ఏమవుద్ది? మాకు వస్తుందిగా, సిగ్గుపడతాడుగా. అయితే ఈ దేశంలో ఎవరు పుట్టింది? రామాయణంలో దశరథుడు బాగా ఇష్టం పిల్లలు చచ్చిపోతాడా? ఎవరో పిల్లడు? శ్రవణుడు. ఆ శ్రవణుడి తల్లిదండ్రులు చెప్పిస్తారు ఎవరిని? దశరథుడు. నీవు కూడా మావలే పుత్ర శోకంతో మరణిస్తావు అని. అటువంటి శ్రవణ కుమారుడు గుడ్డివారైన తల్లిదండ్రులను భుజాల మీద మోస్తూ తీర్థయాత్రలు తీసుకెళ్ళినటువంటి ఈ దేశంలో అమ్మని నాన్నే రోడ్డు మీద వదిలేసి అమ్మని నాన్నే ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తే ఈ హౌ ఇట్స్ కాల్డ్ భారతదేశం. అందుకని మన వాళ్ళకి రామాయణం విలువని చెప్పండి. మనం చదవడమో వినడమో చేయాలి. అలాగే దేవాలయాల్లో ఖచ్చితంగా ఫ్లెక్సీలు వేయించండి, మంచి మంచివి కుదిరితే రాయించండి. ఎవరన్నా అడ్డం వస్తే వాయించండి. ఎందుకంటే గుడి మనదే, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ కాపలా అంతే. కాబట్టి గుళ్ళల్లో పెద్ద పెద్ద గుళ్ళు డబ్బులు వేయడం, ఈ పని చేయి. ఎక్కడ గుంటే అక్కడ ఓ ఫ్లెక్సీ వేయించండి. నేను స్టిక్కర్ ఇస్తానే, స్టిక్కర్ ఇచ్చినప్పుడు ఏం చెప్తానంటే క్రైస్తవుడు కొంపలు అంటే ఇస్తాను, మనం కనీసం కొంపకు స్టిక్కర్లు అంటే ఇద్దాం. అందుకే స్టిక్కర్లు వేయించండి, స్టిక్కర్లు అంటించండి. కారు వెనకాల, బైక్ వెనకాల, దేవాలయాల్లో, మీ ఇంటి దగ్గర ఓ ఫ్లెక్సీ. ఎక్కడ ఉంటే అక్కడ ఓ మంచి శ్లోకం, టైటిల్, ఓ మంచి మాట వేయండి. పైన రాయండి మంచి మాట, ఒక మంచి శ్లోకం నేర్చుకుందాం రాయండి. అది ఎవరి హృదయాల మీద పడుతుంది. ఇవేవి నువ్వు రాయకపోతే ఏమవుతుంది? నీ కొరకై వాడు వచ్చాడు, నీ కొరకై వాడు సత్యను అయిపోడు.
ఆడు చచ్చిపోయాడు. ఈడు ఏం చేసి నెత్తిన కొట్టేసేసుకుని ఇదంతా మనకు అవసరమా చెప్పండి? అవసరమా? ఈ దోషం ఎవరు మందా వాళ్ళ? మందే కదా. ఎవడో గొర్రె అయిపోయాడు. ఎందుకయ్యాడు? నీ వల్లే. నీకు జ్ఞానం ఉంటే అవుతా, వాడికి జ్ఞానం ఉంటే అవుతాడా? అందుకని ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్, అదర్వైజ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బి ఎరాడికేట్. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన జాతిని నాశనం చేయడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు. కాపాడుకోవడానికి సిద్ధంగా లేకపోతే యుద్ధం చేసి కూడా మనం ఏం గెలవం గుర్తుపెట్టుకోండి. సీరియస్గా చెప్తున్నాను. ఈ ప్రశాంతత, ఈ సంతోషం, ఈ ఉత్సవం, ఈ ఉత్సాహం హిందువులు జనాభా తగ్గితే ఉండదు. ఓచకోత మాత్రం మిగులుతుంది, ఉత్సవం మిగలదు. ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు ఏం చూడరు. నేను ఏదో వీడియో చూశాను, వాడు ఆవుతో చేసేస్తున్నాడు, అంతకుముందు గొర్రెతో చేశాడంట. ఎందుకంటే వాళ్ళకి అది నేర్పబడింది. చచ్చిపోయిన శవంతో కూడా చేయొచ్చు అని రాసుకున్నారు. అది వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ జాతి, అది వాళ్ళ ఖ్యాతి. కాబట్టి అటువంటి వాళ్ళని మన మధ్యలో ఉండేలా మనం చేస్తున్నాం. రేపు పొద్దున వాళ్ళ మధ్యలోకి మనం వెళ్తే మధ్యకి నడుపుతారు. కాబట్టి బీ కేర్ఫుల్, బీ చీర్ఫుల్, ఎడ్యుకేట్ 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 యువర్ నైబర్స్, యువర్ ఫెలోస్, యువర్ ఫ్రెండ్స్, యువర్ కిత్ అండ్ కిన్స్ అండ్ యువర్ రిలేటివ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ పీపుల్. అది గాజులు వేసుకోలేదు. ఎందుకు వేసుకోలే? చెప్పలేదు. బొట్టు పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు? చెప్పలేదు. మంచి అమ్మాయి, చెడ్డ అమ్మాయి ఏం కాదు, బంగారు తల్లి చెప్పాలి. చెప్తే గాజులు వేసుకోండి. చెడ్డపిల్ల ఏం కాదు. ఎవరు చెప్పాలి? బొట్టు ఊడిపోయింది పర్లేదు. ఎవరు చెప్పాలి? చూసారా, ఫీల్ అయిపోయింది. బొట్టు పెట్టుకున్నాను. పాప బంగారు తల్లి, ధరణి బంగారు బారిని బొట్టు పెట్టాను నాన్న. అందుకని ఎవరు చెడ్డపిల్లలు కాదు. మనం ఎవరిని కరవక్కర్లేదు, మనం చెప్పాలి. నేనైతే తిరుపతిలో పాత ఇంట్లో ఉన్నప్పుడు, అంటే రోడ్డు పక్కన ఉండేది, కొన్ని గాజులు కొని పెట్టుకునేవారు. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళకి లేకపోతే ఇచ్చేవారు. ఇప్పుడు మొన్న ఎక్కడికి వెళ్ళాను? ప్రయాగ వెళ్ళాను. అక్కడ కూడా చూడు ఎంత బాగుంది, చూడు అసలు వీడియో తీయడం ఎంత బాగుందా లేదా బొట్టు పెడితే కదా. అందుకే నేనేం చెప్తాను, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్ లేకపోతే పట్టు కదా నాన్న. అందరూ ప్రసాదాలు, గిఫ్ట్లు తీసుకుని వెళ్ళిపోదాం. చక్కగా మళ్ళీ నేను లేవాలి. అందరూ చక్కగా చెప్పేద్దాం. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, మాతా అమృతాంగమాయికి, గో మాతా की, भू माता की, तुलसी माता की, गंगा माता की, हिमाचल अप्पन स्वामी की, श्री कनक महालक्ष्मी माई की, गणपति विनायक स्वामी की, विशाखपट्टनम भक्तवृंद की, अभय हिंदू सेना की, सीतारामचंद्रमूर्ति भगवान की, भारत माता की, हर 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 श्रील प्रभुपाद की, आदिशंकराचार्य स्वामी की, भगवत रामानुजाचार्य स्वामी की, श्री मध्वाचार्य स्वामी की, गोविंदा. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ధన్యవాదాలు. అందరూ అన్ని తీసుకుని వెళ్ళండి. ఈ మన ప్రథమ సమావేశంలో మనం పోయిన ఆదివారం నాడు ప్రారంభించుకున్నటువంటి ఈ అభయ హిందూ సేన గుర్తుగా ఈ జ్ఞాపిక అందరూ ఇంటికి వచ్చి చెప్పుని తీసుకోవాలి. రండి నాన్న ప్లీజ్. జై శ్రీరామ్. అందరూ ప్రసాదాలు బయట ఉన్నాయి. కార్డులు, స్టిక్కర్లు, పేపర్లు అన్ని బయట ఉన్నాయా? శివశంకర్ అన్ని బయట ఉన్నాయా? కార్డులు, స్టిక్కర్లు, పేపర్లు ఉన్నాయా? అన్ని ఉన్నాయా? రైట్ అన్నా
ఏం తీసుకోలేదు అక్కడ తీసుకోండి, ఇక్కడ ఫోటో మట్టికి ఇస్తాను, అందరూ తీసుకున్నానా ఏనా అలాగే. అందుకే అంటాను పదే పదే చెప్పారు, అందుకే అందరూ అన్ని తీసుకునే వెళ్ళండి, ఏది మిస్ అవుతండి. ప్లీజ్ సార్. ఎలాగా ధన్యవాదాలు. అందరూ ప్రసాదాలు అవి అక్కడ తీసుకొని మళ్ళీ కలుద్దాం. భారత్ మాతాకి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ బంగారు.